దెందులూరు నియోజకవర్గంలో అబ్బయ్య చౌదరి పరామర్శించటానికి మేమున్నాము నీతో అని ఒక బోటకపు మెసేజ్ని ఇవ్వటానికి మాజీ మంత్రి గారు పేరు నాని గారు, శైలజానాథ్ గారు, లేళ్ల అప్పిరెడ్డి వగైరా సౌమ్యులు కూడా కొంతమంది రావటం జరిగింది. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, వాళ్ళ పార్టీ వాళ్ళని, మీ యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆనాడు పేటరేగిపోయి ప్రజల యొక్క సంబంధించినటువంటి ఆస్తుల్ని కాజేసి వాళ్ళ యొక్క జీవన విధానంలో రావాల్సినటువంటి డబ్బుల్ని కొట్టేసి నువ్వు గుడ్డి నీరో చక్రవర్తిలాగా రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే నీ చేతగానితనం వల్ల, నువ్వు నోరు మూసుకుని పట్టించుకోకపోవటం వల్ల, నీరో చక్రవర్తిలాగా ప్రవర్తించడం వల్ల ఆనాడు అతను చేసినటువంటి దురాఘాతాలు ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఆ విషయాలన్నిటికీ ఈనాడు జవాబు చెప్పేటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వంలో ఏర్పడింది అతనికి. మా నియోజకవర్గంలో కానీ మా జిల్లాలో కానీ ఎక్కడా లేనటువంటి సమస్య ఒక్క అబ్బాయి చౌదరికి ఒకరిద్దరికే ఎందుకు వస్తుంది అని ఒక్కసారైనా మీరు ఆలోచించారా అని అడుగుతున్నా. నువ్వు అది ఆలోచించకపోగా, మాట్లాడకపోగా మీరు ఎదురు మేమంతా ఉన్నాం, వైఎస్ఆర్ కుటుంబం నీ వెంటే ఉన్నామని చెప్పి మెసేజ్ ఇస్తున్నారు. మీకు నిజంగానే వైఎస్ఆర్ కుటుంబం అంతా మీ వెంటే ఉంటే మీరు బ్రౌన్సర్లు ఎందుకు తెచ్చారు? గోండాలను ఎందుకు తెచ్చారు? ఎందుకు మీ తోటలో మీరు కాయలు కోసుకుంటానికి అంత హంగామా ఎందుకు ఏర్పడిందని అడుగుతున్నాను నేను స్ట్రైట్గా. ఈరోజు మీ లెక్కలన్నీ తేలుస్తూ ఉంటున్నావు, మేమేం చేసామని లెక్కలు తేలుస్తావు. ఏమీ చేయకుండానే మా లెక్కలన్నీ గతంలో తేల్చారు మీరు ఉత్తి పుణ్యానికే. ఏ పాపం తెలియకోకుండా ఉన్నవారికి మామూలుగా ఒక గుడికి వెళితే కూడా గంజాయి కేసు పెడదామని ప్రయత్నం చేశారు. తిప్పి తిప్పి తీసుకొచ్చి నా ఇంటికాడ ఏమి చేయాలో చేతగాక దిగబెట్టినటువంటి సంఘటనలు మర్చిపోయావా నాని అని అడుగుతున్నా. ఏదో పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని వాళ్ళ మీద నోరు పారేసుకుంటున్నావు. ఏదో నీవేదో పెద్ద సత్యహరిచంద్రుల్లాగా నీ మీదేమీ మచ్చలు లేనట్లు. కనీసం నీ భార్యను కూడా కేసులు ఇరికిచ్చావు నువ్వు చేసిన తప్పుడు పని వల్ల, నువ్వు చేసిన దోపిడీ వల్ల. నువ్వు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకునేది వరకు నువ్వు ఎక్కడికి పారిపోయావు? నీకు తెలీదా? కేసులు పెడితే పెట్టండి అని అంటున్నావేంటి? తప్పు చేసిన వాడు తప్పనిసరిగా చట్టం ముందు, న్యాయస్థానం ముందు ముద్దాయిగా నిలబడాల్సిందే. ఒకరోజు వెనకవచ్చేమో, ఒకరోజు ముందవచ్చేమో, నువ్వు కాదు ఎవడు ఎవరిని కూడా కాపాడలేని పరిస్థితి. నీ నాయకుడికే ఈ రోజున 33 కేసులు ఉన్నాయి. 33 కేసుల్లో 11 సిబిఐ పెట్టింది, 7 ఈడీ పెట్టింది, మిగిలినవన్నీ మామూలు కేసులు. ఈ కేసులన్నీ కూడా మీ నాయకుడు దాచేస్తే వచ్చినటువంటి కేసులు. మా మీద పెట్టిన కేసులు, మా నాయకుడి మీద పెట్టిన కేసులు పెట్టుడు కేసులు. రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేక అణగదొక్కటానికి నువ్వు పెట్టించినటువంటి కేసులు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక్కసారి ఆలోచించేయి, అసలు కొల్లేరులో ఏం జరిగింది? ఎందుకు? ఎవరు చేపల చెరువులు ఎవరు అనుభవించారు? చేపల దొంగ అబ్బాయి చౌదరి అవునా కాదా? ఇతను చేపల చెరువుల దగ్గర చేపలు పట్టేసుకున్నాడా లేదా? ఇతను వాళ్ళని ఇబ్బంది పెట్టాడా లేదా? లేకపోతే అసలు ఎప్పుడన్నా ఉందా? మన జిల్లాలో ఎవరి దగ్గరైనా ఉందా? ఈ ఒక్క విషయం తప్ప ఎక్కడన్నా ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయా? 175 మంది మీ పార్టీ వాళ్ళు ఉన్నారు, ఓడిపోయిన వాళ్ళు కానీ గెలిచిన వాళ్ళు కానీ. ఎక్కడా లేనటువంటి విచిత్రమైనటువంటి సంఘటన దెందులూరులోనే ఎందుకు జరుగుతుంది అని అడుగుతున్నా. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీ కారుమూరి నాగేశ్వరరావు ఎక్స్ మినిస్టర్ ఉన్నాడు, అడగండి వాస్తవం ఏంటో. మీ కన్నబాబు ఉన్నాడు ఎక్స్ మినిస్టర్, అడగండి వాస్తవాలు ఏంటో.
పక్కన వాసుబాబు ఉన్నాడు, ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే వాసుబాబుని అడగండి. ఇప్పుడు నువ్వు పెట్టుకున్నావు కదా జేపీని, ఏలూరులో జేపీని అడగండి. మీ వాడు తప్పులేదా? మీ దోళ నాయసరావు అని చెప్పమనండి. గుండె మీద చేసుకుని ఇతను దోపిడీ చేయలేదు, తప్పు చేయలేదు అని. తప్పు చేయనప్పుడు వాడి నాయన వచ్చి పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి 2 లెంపలు వేసుకున్నాడా లేదా, ఎందుకు లెంపలు వేసుకోవాల్సి వచ్చింది? ఇప్పుడు ఒకరు మాట్లాడేంటి, మీ నాయన పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని కాపాడండి, తప్పు చేసాం, మేము ఆ డబ్బులు కట్టేసుకుంటాం అని లెంపలు ఎందుకు వేసుకున్నాడు అని అడుగుతున్నాం. ఒక్కడ సమాధానం చెప్పడు, మీ లెక్కలు తెలుస్తూ ఉంటాడు. ఇది సంస్కృతి పద్ధతి కాదంటాడు. మాకేంటి, మాకు మేమేమన్నా అమ్మవారువా? మాకు ఇవ్వాలా ఎవడన్నా డబ్బులు? మేము అట్ట మీ వాళ్ళలాగా డబ్బులు బల్ల కింద చేతులు పెట్టి నొక్కేయటం మాకు అలవాట? మీకు అలవాటు, మీ పార్టీకి అలవాటు, మీ నాయకుడికి అలవాటు. మీ పార్టీ సిద్ధాంతమే దోపిడీ సిద్ధాంతం, దోచేయటం సిద్ధాంతం. మీరు మమ్మల్ని మాట్లాడేటువంటి నైతిక అర్హత మీకెవరికీ లేనే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నువ్వేదో అదే మా పార్టీ వాళ్ళకి ఏదైనా అన్యాయం జరుగుతుంటే మేము పలకరించడానికి వస్తే మమ్మల్ని వెళ్ళనీకోకుండా సెక్షన్ 30 ఉందని, ప్రివెంటివ్ అరెస్ట్ కింద 151 ఉందని ఎన్నిసార్లు మమ్మల్ని ఆపారు మీరు? కానీ నువ్వు స్వేచ్ఛగా నీ వాడిని పలకరిస్తానంటే వాస్తవం తెలుసుకుంటావేమో అని చెప్పి నిన్ను బందోబస్తు ఇచ్చి మరీ అక్కడ పంపించినటువంటి పరిస్థితి. అది కూటమి కాబట్టి నువ్వు రాగలిగావు. అదే మీ గుడ్డోడు పాలిస్తం అయితే రాణిస్తారా అని అడుగుతున్నా. మీరు అట్లా రానిచ్చారా గతంలో అని అడుగుతున్నా. మీకు మీ పొలం కాడ కాపలా, మీ ప్రాణాలకు కాపలా. ఏంటి చంపేస్తారన్నావు? అబ్బాయి చౌదరి జేబులు కొట్టేవాడిని చేపలు దొంగలను చంపుతారా? వాడు జేబులు కొట్టేవాడు, వాడు చేపలు దొంగతనం చేసేవాడు. వాడిని ఎవడు చంపుతాడు? ఒక అబ్బాయి చౌదరి చనిపోతే 100 మంది అబ్బాయి చౌదరులు పుడతారంటున్నావేంటి? సినిమా డైలాగులు చెప్తున్నావేంటి? నాని నీ స్టోరీలు ఎవడంటాడు అనుకుంటున్నావు? ఎవడికి కావాలి నీ స్టోరీలు? అబ్బాయి చౌదరిని వాడు చంపుతాడా? వాడు చంపే అంత మనిషి అసలా? వాడు జేబులు కొడతాడు, చేపలు కొడతాడు. వాడిని ఎవడు చంపుతాడు అసలు? నువ్వు లేనిపోయిన మాటలు 1, 2, 3 పుట్టిస్తున్నావేంటి? వాడికి థ్రెట్ ఉందా? వాడికి థ్రెట్ ఉంటే వాడు తిరగలుగుతాడా? వాడెక్కడో లండన్లో సాఫ్ట్వేరు, అమెరికాలో కంపెనీ. వాడు వలస పక్షిలాగా కొల్లేరులో వస్తూ ఉంటాయి. రకరకాల ఫేమస్ ఉన్నటువంటి పక్షులు మరి ప్రపంచ దేశాల నుంచి కూడా వలసకు వస్తూ ఉంటాయి. అట్లాగే అబ్బాయి చౌదరి అనేవాడు కూడా దెందులూరుకి వలస పక్షిలాగా సంవత్సరానికి 3-4 సార్లు వస్తాడు. ఒక 5-6 సార్లు ప్రెస్ మీట్ పెడతాడు. ఆడు దారినాడు వెళ్ళిపోతాడు. ఇక్కడ కార్యకర్తలు ఏమైపోయారో, పార్టీ ఏమైపోయిందో ఎవరికీ అనవసరం. మీ పార్టీ ఒక నీరో చక్రవర్తి పార్టీ. మీరు అట్టవాడకపోతే మాత్రం ఏమైంది? నీరో చక్రవర్తిలాగా పిడేలు వాంచుకుంటారు. ఈనాడు ఎవడు మీరు తప్పు చేయకోకుండా జైలుకి వెళ్ళినాడు ఎవడో చెప్పండి? ప్రతివాడు దోపిడీ చేసే జైల్లో ఉన్నాడు. ఇవాళ కాకపోతే రేపైనా మీరందరూ వెళ్ళక తప్పదు. మీరు చేసినటువంటి పాపాలు, ఘోరాలు, నేరాలు ఇంత అంతా కాదు. వాడికి ఏమీ తెలీదు, చాలా మంచివాడని చెప్తున్నావు. ఇక చూడు, వాడికి నిజంగా తెలియకపోతే వీడు నా పిఏ, వాడిని చూడు ఎట్ట కొట్టేశాడు. ఉత్తిపున్నానికి నా పిఏ ఒకటి జోలికి వెళ్తాడా? ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మనిషి నా పిఏని చూడు ఏ విధంగా కొట్టేశారు మీరు, ఏ విధంగా హాస్పిటల్ పాలైపోయాడు. ఇదిగో చూడు నీ నాయకులు ఎట్లా కొడుతున్నారో మా వాళ్ళని. మీ కళ్ళుంటే చూడు. ఏంటి శాంతి భద్రతలు లేవు అంటున్నావు? ఇప్పుడు లేవా, అప్పుడు లేవా? వీటికి సమాధానం ఏ ఒక్కదానికైనా నువ్వు చెప్పగలవా? ఇప్పుడు నేనేం చేసేస్తా, నువ్వు ఆన్సర్ చేస్తే ఇప్పుడే చేస్తా. చూసుకుందాం ప్రజాక్షేత్రంలో. స్థానిక సంస్థలు అన్నావు ఎందుకు? ఇప్పుడే చేస్తా. మీ దొమ్మేంటో నా దొమ్మేంటో ఎందులో తెలుసుకుందాం. ఇదిగో చూడు మీ వాళ్ళు బద్దలు కొట్టినటువంటి ఆస్తులు, కార్లు, జీపులు ఏ విధంగా ఇప్పుడు కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. వీటికి సమాధానం చెప్పు నువ్వు. వాడికి ఏమీ తెలియదు, వాడు ఏమీ చేయలేదు అంటున్నావు. 1 కాదు 2 కాదు ఇలాంటి ఇన్సిడెంట్లు. ఇక చూడు ఎన్ని ఉన్నాయో మీరు చేసిన ద్రోహాలు. ఇవన్నీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని చెలరేగిపోయి అన్యాక్రాంతంగా చేసినటువంటి పనులు కదా. అధికార మదంతో కళ్ళు నెత్తికెక్కి మీరు ప్రవర్తించినటువంటి తీరు ఇది కాదా? వీటికి సమాధానం చెప్పండి. ఇదిగో చూడు రెచ్చిపోయిన మట్టి మాఫియా. ఇది నేనేమన్నా అన్నప్పుడు వేసుకొచ్చానా? ఇదిగో ప్రజాశక్తి, కమ్యూనిస్ట్ వాళ్ళు రాసింది, మేము రాసాము. ఇది చూడు ఏం రాశారో. మేము వెళ్ళి కలెక్టర్కి ఏం కంప్లైంట్ ఇచ్చామో చూడు. ఇదిగో
హాస్పిటల్లో ఉండి ఈయన ఒక డాక్టర్ రోడ్డు మీద ఉంచున్నాడు. 11-12 గంటల టైంలో వీళ్ళేంటో ఇటు వెళ్తున్నారు ఏంట్రా అని రోడ్డు మీద ఆగి నుంచున్నాడు. ఏంట్రా ఆగి నుంచున్నావు అని చావచేత కొట్టారు. 14 లక్షలు అయింది. ఇతను అపోలో హాస్పిటల్లో ఏలూరులో మాకు మా వల్ల కాదు, ప్రాణాపాయం ఉంది, రిబ్స్ ఇరిగిపోయి లంగ్ పొడుచుకుంటున్నాయంటే అపోలో పంపిస్తే 14 లక్షలు మెడికల్ బిల్ అయింది. ఇదంతా ఘోరం కాదా? అంటే మాకు జరిగినప్పుడు మీకు తెలీదా? అప్పుడు నిద్రపోతున్నారా మీరు? ఇవన్నీ సమాధానం చెప్పండి. ఏమీ తెలియదని మాట్లాడుతున్నారు మీరు. చాలా ఇన్నోసెంట్ అంటున్నారు మీరు. ఇదిగో వీళ్ళంతా ఎవరు? రౌడీ షీటర్లు. ఎవరు వీళ్ళు? ఇదిగో చూడు, ఒకరోజు ముందే వాళ్ళని తీసుకుని వచ్చి ఒకరోజు ముందే నీ తోటలో పెట్టుకుని ఇలాంటి రౌడీల్ని చూడండి. వాళ్ళంతా ఏ విధంగా ఉన్నారో రాడ్లు పెట్టుకుని కర్రలు పెట్టుకుని ఎవరిని కొడదామని వచ్చారా? ఎదురు మనం బొంకుతున్నారు మీరు. ఎవరిని కొడదామని వచ్చారు? వీళ్ళు ఎవరన్నా నా కాన్స్టిట్యున్సీ వాళ్ళా? నాకు సంబంధించిన వాళ్ళా? మా వాళ్ళా? నీకు పార్టీ కార్యకర్తలు లేరా?